వాడు జోకర్ గాదు. మన్ని జోకర్ చేయడానికి వాడిని జోకర్ అని పేరు పెట్టారు. నెక్స్ట్ ఏమవుతుందనేది ఈవెన్ ఒక 4, 5 సినిమాలు చూసిన పిల్లాడు గూడా జెప్తాడు. నేను ట్రైలర్ చూసినప్పుడు టు బి ఫ్రాంక్ నాకైతే హోప్స్ లేవు. మీరు డైలాగ్స్ చెప్తుంటే వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ 'దిల్‌రుబా' స్టారింగ్ కిరణ్ అబ్బవరం, రూప్చర్ దిల్లాన్ అండ్ నజియా డేవిసన్. సో ఈ మూవీ చూసాక నాకైతే ఒకటే ఫీలింగ్. ఐనాక్స్ ప్రిజం మాల్‌లో ప్రీమియర్ చేస్తే నిన్న ఈవినింగ్ అయితే మూవీ చూసా. సో ట్రైలర్ చూసినప్పుడు టు బి ఫ్రాంక్ నాకైతే హోప్స్ లేవు. ఫస్ట్ హాఫ్ చూసాను. ఆహ్, ఐ వాస్ ఫ్లాటింగ్ ఫర్ ద ఫస్ట్ హాఫ్. ఎందుకంటే ఆ డైలాగ్స్ గాని, ఆ స్క్రీన్ ప్లే గాని, ఆ లవ్ ట్రాక్ అనేది బావుంది. సో సెకండ్ హాఫ్ అనేది పరమ రొటీన్. ఇక కథ విషయానికొస్తే మన హీరోకి ఒక బ్రేకప్ అవుతుంది. సో ఆ బ్రేకప్ నుంచి బయటపడేలోపు ఇంకో లవ్ స్టార్ట్ అవుతుంది. ఆ లవ్ కూడా బ్రేకప్ అయిపోతుంది. సో చివరికి ఎవరిని లవ్ చేశాడు? ఎవరి సపోర్ట్‌తో లవ్ చేశాడు? అసలు విలన్ ఎందుకున్నాడు? అనేది తెలియాలి అంటే గనక ఈ మూవీ చూడండి. విలన్‌కి ఈ సినిమాకి సంబంధం ఏంటి? స్పేస్ లేదు. స్పేస్‌ని ఆయన క్రియేట్ చేసుకొని తీసుకున్నాడు. వాడు జోకర్ గాదు. మన్ని జోకర్ చేయడానికి వాడిని జోకర్ అని పేరు పెట్టారు. హీరో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒకటే ఫిలాసఫీస్ ఫాలో అవుతాడు. దట్ టూ సారీ చెప్పను, థాంక్స్ చెప్పను అని. అదే ట్రైలర్‌లో ఆల్రెడీ ఉంది. సో క్లైమాక్స్‌కొచ్చేసరికి వాడు సారీ, థాంక్స్ చెప్తాడో లేదా అనేది మీ ఇమాజినేషన్‌కే వదిలేస్తున్నా నేను. ఒక సేవియర్ ఎవరైనా ఉన్నారు అంటే అది సత్య కామెడీ. సత్య ఉన్న ఎవ్రీ ఫ్రేమ్ ఖచ్చితంగా నవ్వుతారు. పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే కిరణ్ అబ్బవరం గారు యూ నీడ్ టు ఇంప్రూవ్ ఎ లాట్. మీరు డైలాగ్స్ చెప్తుంటే నువ్వు తెలిసి మాట్లాడుతున్నావు, తెలియక మాట్లాడుతున్నావు. నా దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడు. ఇక హీరోయిన్స్ విషయానికొస్తే రుక్సర్ దిల్లాన్ అండ్ నజియా డేవిసన్. సో వీళ్ళిద్దరు పెర్ఫార్మన్స్‌లు చూసుకుంటే ఓకే. యాక్టింగ్ బావుంది. కానీ లిప్ సింక్ వాళ్ళు ఒక డైలాగ్ చెప్తారు. ఆడియో అవుట్ వస్తది. ఇక పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ గురించి మాట్లాడుకుంటే పాజిటివ్స్ ఫస్ట్ హాఫ్ వైస్ సత్య కామెడీ బావుంది. శ్యామ్‌సి ఎస్ఎస్ గారు మ్యూజిక్ బాగా ఇచ్చారు. సో బీజీఎం పరంగా అయితే అసలు ఇరక్కొట్టేసారు అంతే. ఆ ఇంటర్వెల్‌లో ఒక స్పెసిఫిక్ ఫైట్ సీన్ ఉంటది. మ్యూజిక్ పరంగా 100% ఇచ్చారు. బట్ అండ్ నెగెటివ్స్ విషయానికొస్తే రొటీన్ స్టోరీ, రొటీన్ స్క్రీన్ ప్లే. నెక్స్ట్ ఏమవుతుందనేది ఈవెన్ ఒక 4, 5 సినిమాలు చూసిన పిల్లాడు కూడా చెప్తాడు. ఈ 2 అవర్స్ 32 మినిట్స్ మూవీ రన్ అవుతుంది అనుకుంటే, ఆ ఫిలాసఫీని స్టార్టింగ్‌లోనే ఎండ్ చేసేస్తే అసలు సినిమానే తీయాల్సిన అవసరం లేదు. బట్ ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ ప్రకారం నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 2 ఔట్ ఆఫ్ 5. ఇట్స్ జస్ట్ అన్ యావరేజ్ ఫిల్మ్ విత్ రొటీన్ స్టోరీ అండ్ రొటీన్ స్క్రీన్ ప్లే. మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.